ఈరోజు నెహ్రూ యువ కేంద్ర మరియు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నాగసముద్రాల మోడల్ స్కూల్లో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి సభాధ్యక్షుడిగా ప్రిన్సిపల్ పి నరసింహులు గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, యువజన అవార్డు గ్రహీత వలస సుభాష్ నేత హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాలు వెలికితీసేందుకు ఉపాధ్యాయులు దోహదపడాలని ఆయన అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే యువత విద్యార్థులు వారిలో ఉన్న నైపుణ్యాలను దేశ అభివృద్ధికి నాంది కావాలని ఆయన అన్నారు. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా జాతీయ స్థాయిలో క్రీడలు ఆడినందుకు ఇద్దరు విద్యార్థులను అభినందిస్తూ వారికి మెమంటోలు బహుకరించడం జరిగింది. విద్యార్థిని శ్రీనిధి పాడిన పాటలకు అబ్బరపరిచాయి. శ్రీనిధిని అభినందిస్తూ మెమంటోను సుభాష్ నేత గారు అందించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ భరత్ రెడ్డి, అశోక్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనకున్న వొకేషన్ సంబంధించిన వొకేషన్ స్టూడెంట్స్ వొకేషన్ దాని కూడా నైపుణ్యాలు వీటన్నిపైన ఏంటంటే ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని స్వీకరిస్తూ ప్రత్యేకంగా మన జిల్లాలో సిద్దిపేట జిల్లాలో ప్రత్యేకంగా ఇక్కడ మన మోడల్ స్కూల్ చేయడం జరుగుతుంది. జిల్లా ఆదేశం మేరకు ఇక్కడ మోడల్ స్కూల్ విద్యార్థులు తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే మనంతా కూడా విలేజెస్ అంటే మనం గ్రామీణ ప్రాంతంలో వచ్చిన విద్యార్థులు కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ గ్రామ సంబంధించిన వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా నిర్వహణ కేంద్ర సంఘటన కోఆర్డినేటర్ ఆదేశం మేరకు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ప్రత్యేకంగా అంతా కూడా మనందరూ కూడా ఒక లక్ష్యం పెట్టుకోవాలి. విద్యార్థులంతా కూడా విద్యార్థి దశ కాబట్టి ప్రత్యేకంగా ఒక లక్ష్యం పెట్టుకోవాలి. సో మనం ఇక వస్తున్నాం, మనం చదువుకుంటూ వస్తున్నాం. సో దేశం వైపు ఆలోచించాలి. మన చిన్న ఆలోచన కాకుండా మన ఉపాధ్యాయులు చెప్తున్న బోధనను మన ఆలోచనతో కూడా బ్లాక్ బోర్డు మీద పెట్టాలమ్మా. అందరూ కూడా ఏంటంటే బ్లాక్ బోర్డు మీద పెట్టాలి. ప్రత్యేకంగా మన ఆలోచనలు, విధానాలు, సార్ ఏం చెప్తున్నారు, ఏం తెలియని విధంగా, మేడం ఏం చెప్తున్న విధంగా మనంతా కూడా విజ్ఞానం వైపు ప్రత్యేకంగా మనం వచ్చిన పని ఏంటంటే చదువుకోవడానికి. ఇంత పెద్ద హాస్టల్ విద్యార్థులు కాస్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళకు ప్రత్యేకంగా హాస్టల్ పెట్టి సౌకర్యం కల్పిస్తుంది ప్రభుత్వం. సో మనకు ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు ఇంతమంది మన లోపల మనకున్న స్కిల్స్ అంటే మనకున్న నైపుణ్యాలు ప్రత్యేకంగా మన ఏ పైన దాని ప్రత్యేకంగా మన బిడ్డలు లేడీ ద్వారా పెట్టినటువంటి ఏంటంటే విద్యార్థులకు సంబంధించిన దానికి వస్తే ఒక లక్ష్యం మంచి పెట్టుకోండి, లక్ష్యానికి ముందు కావాల్సిన బాధ్యతగా ఉందని ఆయన నినాదం చేశారు. సో మనం ఆ వైపు దృష్టి పెట్టుకుని ప్రత్యేకంగా మనంతా కూడా గ్రామీణ ప్రాంతంలో వచ్చిన పిల్లలం. ఎందుకంటే మనంతా కూడా మన తల్లిదండ్రులంతా కూడా ఏముందంటే చాలా చాలా అంటే పేద కుటుంబాలు చాలా ముఖ్యమైన స్కిల్స్ లేని సమాజంలో ఎవరు కూడా మీరు గుర్తించారు. సో మీ స్కిల్ను మీరు డెవలప్మెంట్ చేసుకొని మీ ఆలోచనలను కూడా విద్య పైన పెట్టాలి, ఒక క్రీడా రంగంలో పెట్టాలి. మీకున్న నైపుణ్యాలను తీసుకుని ప్రత్యేకంగా ఉపాధ్యాయులు చాలా కృషి చేయాలి. నైపుణ్యాలు మీరు వ్యక్తి తీసేది ప్రత్యేకంగా వాళ్ళు ఈ మన పాఠశాలలో మన పేరిస్తే మనం కూడా ప్రత్యేకంగా మనకి ఏంటంటే క్రీడా రంగం కూడా నేషనల్ వెళ్ళాలి. నైపుణ్యం ఇంకా నేషనల్ కూడా అంటే ఏదో ఆసామాజి కాదు. సో ఇంకా కూడా మన ఇద్దరు స్టూడెంట్స్ మన నేషనల్ వెళ్ళారు కాబట్టి ఆ వైపున మీకున్న నైపుణ్యాలను కూడా మీరు తీస్తూ ప్రత్యేకంగా మనతో కూడా ఇప్పుడంతా కూడా అంత మొత్తం మోడలింగ్ అయిపోయింది. మొత్తం కమ్యూనికేషన్ మనంతా కూడా సైంటిఫిక్ ఏంటంటే ప్రత్యేకంగా ఎంత ఇప్పుడు మనం ఉండగానే సెల్ ద్వారా ఎంతో సాంకేతికత వచ్చేసింది. ఈ సెల్ ద్వారా ఏమో చూస్తున్నాం అన్ని ఇక్కడనే మనం ఉంది, మన గ్రామాల్లో ఉండి అన్ని దేశం ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది కూడా చూస్తుంటే ఇంత కమ్యూనికేషన్ డెవలప్ అయింది. సో మనం ఇంకా కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులతో కూడా ఏంటంటే మనం ఇంకా చాలా ఏ చిన్న ఆలోచనలో చిన్న భావాలు పెట్టుకోకుండా మనం పెద్ద బ్రాడ్ పెట్టుకోవాలి. దానికోసం మన లక్ష్యాలను పెద్దగా పెట్టుకుని దానికోసం మన తల్లిదండ్రులు కలుపు చేయవలసిన బాధ్యత మీ పైన ఉంది. సో విద్యారంగంలో కావచ్చు, సో మీకు సంబంధించిన సైన్స్ రంగంలో కావచ్చు, ಮತ್ತೆ టెక్నాలజీ రంగంలో కావచ్చు, ఇదంతా కూడా ఈ దశలో విద్యార్థి దశలో చేయవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఆ వైపు దిశగా మీరు ప్రయత్నించాలి.